హాయ్ గైస్! వెల్కమ్ టు బ్లిస్ఫుల్ బిందు. సో, ఇవాళ నేను ఒక 2 ఇంపార్టెంట్ పర్సన్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నా లైఫ్‌లో వాళ్ళు ప్లే చేసిన రోల్ ఏంటనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళెవరంటే ఆఫ్‌కోర్స్ అందరికీ మమ్మీ, డ్యాడీ ఉంటారు. దే విల్ సపోర్ట్ అస్ ఇన్ టఫ్ సిట్యుయేషన్స్. ఎలాంటి పరిస్థితులున్నా సరే వాళ్ళు మనల్ని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. మమ్మీ, డ్యాడీ కాకుండా ఇంకెవరున్నారు అనంటే చాలామంది లేరు. కొద్దిమంది ఉన్నారు. ఆ కొద్ది మందిలో ఒక ఇద్దరు గురించి మాత్రం నేను మాట్లాడాలనుకుంటున్నాను ఈరోజు. వాళ్ళెవరంటే ఫస్ట్ మా అమ్మమ్మ, నెక్స్ట్ మా నానమ్మ. వీరిద్దరి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాననమాట. సో, నేను ఫస్ట్ మా అమ్మమ్మతో స్టార్ట్ చేస్తాను. ఎందుకు అనంటే షీ హాస్ 10 కిడ్స్. నాకు పెద్దమ్మలు ఒక 5గురు పెద్దమ్మలు, నలుగురు మావయ్యలు ఉన్నారు. అందులో మావయ్యలిద్దరు చనిపోవడం జరిగింది. సో, పెద్దమ్మలందరూ ఉన్నారు. షీ హాస్ 10 కిడ్స్. అంతమందిని పెంచి, పోషించి లైక్ దే ఆర్ ఫ్యామిలీస్ నౌ. ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళకి పిల్లలున్నారు. వాళ్ళ పిల్లలకి కూడా పిల్లలున్నారనమాట. సో, అంత పెద్దవాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు. సో, అంతమందిని కని, పెంచి షీ స్ట్రగల్డ్ ఎ లాట్. షీ ఈస్ ఎ వెరీ హార్డ్ వర్కింగ్ వుమన్ అండ్ వెరీ గాడ్ ఫియరింగ్ వుమన్. చాలా అంటే చాలా భయభక్తులు గల మనిషి. మా అమ్మమ్మ కూడా, మా నానమ్మ కూడా ఇద్దరు. సో, మా అమ్మమ్మ గురించి నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే, ట్విస్ట్ ఏంటి అంటే షీ ఈజ్ బ్లైండ్. సో, మా మమ్మీ అందరికంటే చిన్నవాళ్ళు. 10th మెంబర్ మా మమ్మీ. మా మమ్మీ పుట్టిన ఒక 1 ఇయర్‌కి మా అమ్మమ్మకి చూపు పోవడం జరిగిందంట. సో, నేను మా అమ్మమ్మని చూసినప్పటికే షీ ఈజ్ బ్లైండ్. తనకి కళ్ళు కనిపించేవి కాదు. సో, అయినప్పటికీ కూడా ఏది కూడా తేడా ఉండేది కాదు. అంటే మనకి మా అమ్మమ్మకి మనం ఎలా చేస్తామో అన్ని పనులు కళ్ళతో చూసుకుంటూ ఎలాగైతే చేస్తామో, మా అమ్మమ్మ అంతకు మించి బెటర్‌గా చేసేవాళ్ళు అన్నీ. సో, నాకేదైనా పనొచ్చు కాస్తో కూస్తో అనంటే అది మా అమ్మమ్మ వల్లనే. అంటే పని నేర్పించినట్టు నేర్పించేవాళ్ళు కాదు నాకేది గూడా. అక్కడ కూర్చొని వంట చేసేటప్పుడు అందులో అదెయ్యమ్మా, ఇదెయ్యమ్మా, ఫస్ట్ అది చెయ్యమ్మా, ఇలా కట్ చేయమ్మా, అలా కట్ చేయమ్మా అంటే నువ్వు కూర్చొని నేర్చుకో, ఇది ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పేవాళ్ళు కాదు. ఇట్స్ లైక్ ఫ్లో అనమాట. లైక్ ప్రాసెస్ లాగా వెళ్ళేది. ప్రాసెస్ కూడా అనిపించేది కాదు. నేను పని నేర్చుకుంటున్నప్పుడు నాకు పని నేర్చుకున్న ఫీలింగ్ కూడా రాలేదు మా అమ్మమ్మ దగ్గర. అంటే అమ్మ ఇది కట్ చేయి అనేవాళ్ళు, పొయ్యి మీద ఎయ్యి అనేవాళ్ళు. అలాగనమాట. అంటే దీని తర్వాత ఇదెయ్యి, దీని తర్వాత అదెయ్యి. అయిపోయేది అంతే పని. సేమ్ ఇల్లు ఊడవడం కూడా లైక్ మీరు నమ్ముతారో నమ్మరో నేను అప్పటికి స్కూల్‌కి కూడా వెళ్ళలేదు. నాట్ ఈవెన్ యూకేజీలో కూడా లేను. నాకు బాగా గుర్తున్న మెమరీ ఏంటంటే నేను చాలా చిన్న పిల్లని. అప్పుడు స్లేట్స్ ఉండేవి. చిన్న స్లేట్ ఇంతది. కలర్ కూడా నాకు గుర్తుంది. గ్రీన్ కలర్ బార్డర్ స్లేట్ ఉండేది. ఆ స్లేట్‌లో మా అమ్మమ్మ ఈజ్ ఎ టీచర్ మర్చిపోయాను. ఆ కాలంలోనే షీ ఈజ్ ఎ టీచర్ అనమాట. సో, అన్నీ నేర్పిస్తా ఉండేవాళ్ళు నాకు. సో, ఆ స్లేట్ మీద మేబీ యూకేజీ వయసు నాకు అనుకుంటా అంతే. అప్పర్ కిండర్ గార్టెన్. సో, ఆ స్లేట్ మీద స్లేట్ పెన్సిల్ తోటి రౌండ్‌గా క్లాక్ షేప్ వేసి, సర్కిల్ షేప్ వేసి, నంబర్స్ రాసి మొత్తం ఇక్కడ 12, 6, 3 అలా మొత్తం అన్ని నంబర్స్ రాసి నంబర్స్‌తో సహా అంటే దేనికి 5 మినిట్స్ ఉంటది. 60 సెకండ్స్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు. 1 మినిట్ ఎలా అవుతది. 5 మినిట్స్ ఏంటి, 10 మినిట్స్ ఏంటి, 15 మినిట్స్ ఏంటి అన్నీ ఇలా గీతలు పెట్టి నేర్పించారనమాట. అంటే యూకేజీలో అంటే నా ఏజ్ ఎంతుంటది 4-5 ఇయర్స్ అంతే. సో, ఆ ఏజ్‌లో నాకు టైం ఎలా చూస్తారో నేర్పించారు మా అమ్మమ్మ. నాకు చాలా బాగా గుర్తు. నేను ఎలా నేర్చుకున్నాను అనంటే అదే అనమాట. అలాగే నేర్చుకున్నాను నేను టైం చూడడము. అండ్ చాలా చిన్నప్పటి నుంచే బైబిల్ స్టోరీస్ అన్నీ చెప్పేవాళ్ళనమాట. అంటే మేము క్రిస్టియన్స్ కాబట్టి సండే స్కూల్‌కి వెళ్ళేవాళ్ళము. చిన్న పిల్లలున్నప్పుడు. సో, సండే స్కూల్‌కి వెళ్ళేటప్పటికల్లా సండే స్కూల్‌లో చెప్పే స్టోరీస్ అన్నీ నాకు ఆల్రెడీ తెలిసే ఉండేవి. లైక్ ఎస్తేర్ గురించి గానీ, యోబు గురించి గానీ, దావీదు గురించి గానీ, పదాజ్ఞలు గానీ, మోషే గానీ లైక్ వాటెవర్ సండే స్కూల్‌లో విన్నవన్నీ సండే స్కూల్‌లో వెళ్ళి నేను పెద్దగా నేర్చుకుందేం లేదు స్టోరీస్ నిజం చెప్పాలి అనంటే. బైబిల్ స్టోరీస్ మొత్తం ఏ టు జెడ్ నాకు మా అమ్మమ్మే నేర్పించారు. అంటే అంత చిన్న దగ్గర కూర్చోబెట్టుకొని విన్నమ్మా అనుకుంటూ మొత్తం చెప్పేవాళ్ళనమాట. అంటే ఇలా జ్ఞానాన్ని పంచేవాళ్ళు. అంటే తిరిగి ఏమి ఆశించేవారు కూడా కాదు.
ఎప్పుడు అనేవాళ్ళు. ఆహ్, ఇలా చెప్తూ ఉండేవాళ్ళు, చదువుకుంటూ ఉండేవాళ్ళు. మా అమ్మమ్మ, తాతయ్య దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే, ఎంత చలవ్వనివ్వండి, ఎంత ఎండ అవ్వనివ్వండి, ఏదవ్వనివ్వండి, అంత పెద్ద వయసులో గూడా అంటిల్ దేర్ లాస్ట్ బ్రెత్ వాళ్ళిద్దరూ కలిసున్నంత వరకు. ఇప్పుడు ఆవిడ లేరు. ఆవిడ మనతో లేక 6 ఇయర్స్ పైన అయిపోయింది. సో, ఆవిడ లేకపోయినా నేను ఆవిడ గురించి మాట్లాడగలిగే అంత గొప్ప ముద్ర వేసి వెళ్లారు. ఒక స్టాంప్ ఏసి వెళ్లారు నా లైఫ్‌లో. ఖచ్చితంగా లేచేవారు. మా అమ్మమ్మ బ్లైండ్ కాబట్టి, మా తాతయ్య బైబిల్ చదివి వినిపిచ్చేవాళ్ళనమాట. డైలీ అంటే డైలీ. డైలీ మార్నింగ్ 6:00కో, 5:30కో లేచేవాళ్ళు. మా అమ్మమ్మ వంట చేసుకునేవాళ్ళు. వెంటనే దానికంటే ముందు మా తాతయ్య బైబిల్ పట్టుకొని కూర్చునేవాళ్ళు. అధ్యాయాలు అలాగా చదువుకుంటూ వెళ్ళేవారు. మా అమ్మమ్మకి చదివి వినిపించేవాళ్ళనమాట. చాలా దైవభక్తి, వెరీ డివోషనల్. అసలు చాలా భక్తికరమైన జీవితాలు వాళ్ళవి. ఎస్పెషల్లీ మా అమ్మమ్మ, షీ ఈజ్ ఎ వెరీ స్ట్రాంగ్ వుమన్. 10 మెంబర్స్‌ని పెంచి, పోషించి, కని, పైగా వాళ్ళ మనవరాలు కంటే లాస్ట్ మా మమ్మీ 10థ్ మెంబర్ అంటే 10థ్ మెంబర్ కూతురిని నేను. నాకు కూడా నేర్పించగలిగే అంత స్ట్రాంగ్‌గా ఉన్నారు అంటే, మా అమ్మమ్మ నిజంగా నాకు రోల్ మోడల్ గైస్. ఎంత అంటే షీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ అనమాట. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, చూసుకుంటున్నాను ఎవ్రీథింగ్. అంటే ఎప్పుడున్నా సరే నాకు ఒక లైఫ్‌లో ఒక లోటు ఉండిపోతదనమాట. అయ్యో! ఇవన్నీ మా అమ్మమ్మ చూడలేకపోయారే. నేను చదువుతానని మా అమ్మమ్మకి చాలా ఇష్టం నేనంటే. మా కజిన్స్ అందరిలో కూడా అమ్మమ్మకి ఎక్కువ దగ్గరగా ఉండి పెరిగింది నేనే అనమాట. అమ్మమ్మతో ఉండడం గానీ, ఎక్కువ టైమ్ స్పెండ్ చేసింది నేనే అందరికంటే చాలా ఎక్కువగా. సో, ఇంకా కొంచెం అటాచ్‌మెంట్ ఎక్కువుంది. అండ్ చాలా విషయాలు నేర్చేసుకున్నాను నేను అమ్మమ్మ దగ్గర నుంచి. వంట చేయడము, బట్టలు ఉతకడము, ఇల్లు ఊడవడము, బట్టలు మడత పెట్టడము, చాలా, చాలా అంటే చాలా విషయాలు అమ్మమ్మ దగ్గర నుంచే నేర్చుకున్నాను నేను. అంటే ఆవిడేం కూర్చోపెట్టి నేర్పించలేదు మళ్ళీ. షీ డిడ్న్ట్ మేక్ మీ ఫీల్ దట్ షీ ఈస్ మేకింగ్ మీ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. అంత స్మూత్ వేలో నేర్పించగలిగారు నాకన్నీ. అండ్ మా అమ్మమ్మ పాతకాలపు మనిషిలాగా ఉండేవాళ్ళు కాదనమాట. ఆడపిల్ల అంటే కష్టపడాలి, ఇండిపెండెంట్‌గా ఉండాలి అనే టైప్ అని. చాలా ఓపెన్ మైండెడ్ అనమాట చాలా. ఎలాంటి మనిషి అనంటే, ఒకరి సంపాదన మీద బతకూడదు. మనకంటూ మన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సంపాదించుకోవాలి, పోషించాలి, ఫ్యామిలీని నడిపించగలిగే అంత స్టేజ్ అబ్బాయికి ఎంతైతే ఉందో, అమ్మాయికి కూడా అలాగే ఉండాలి అని ఆలోచించేవారనమాట మా అమ్మమ్మ. సో, చాలా విషయాలు గూడా మాట్లాడేవాళ్ళు నాతోటి ఇలాంటివి. "నువ్వు జాబ్ చేయాలి. నువ్వు జాబ్ చేస్తేనే నీ దగ్గరకొచ్చి ఉంటాను" అని అనేవాళ్ళు. "నీకు వంట చేసి పెడతానని" అనేవాళ్ళు. సో, అంత మంచిగా ఉండేవాళ్ళు. చాలా మంచి మనస్తత్వం ఆవిడది. చాలా మందికి కూడా హెల్ప్ చేసేవాళ్ళు. చాలా ధారాళంగా అనమాట. ఎంత అంటే తను చేయగలిగిన దాంట్లో ఇంక మొత్తం చేసేవాళ్ళు. ఈవెన్ షీ ఈజ్ బ్లైండ్. తను చెయ్యని పనంటూ లేదు. నిజంగా. అంత బాగా మెయింటైన్ చేసుకోగలిగారు తన ఇంటి మొత్తాన్ని కూడా. మా పెద్దమ్మలు కానివ్వండి, మా మామయ్యలు కానివ్వండి, ఎవ్రీవన్ మా అమ్మమ్మ మాట అంటే మాట. ఆవిడ మాట దాటి ఇంకెవ్వరు చేసేదేం లేదనమాట. లైక్ షీ ఈజ్ సో స్పిరిచ్యువల్, సో హార్డ్ వర్కింగ్, సో ఇండిపెండెంట్. ఆవిడ లాస్ట్ డేస్ అప్పుడు కూడా మామయ్య వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు. బట్ షీ యూజ్డ్ టు స్టే ఇండిపెండెంట్ అనమాట. అంటే వచ్చే రెంట్స్ ద్వారానే అమ్మమ్మ, తాతయ్య ఉండేవాళ్ళనమాట. అంతే. ఒకరికి భారం అవ్వాలని ఎప్పుడూ అనుకోలేదు అమ్మమ్మ. ఒకరితో అంటే అమ్మమ్మ చనిపోయేటప్పుడు కూడా ఒక ఒక మాట అన్నారనమాట నాతోని ఒకసారి. ఏంటి అంటే, నేను ఒకరి మీద ఆధారపడి అన్నీ చేయించుకొని చనిపోవాలనుకోవట్లేదు అని అన్నారు. దేవుడు నిజంగానే ఆ మాట విన్నట్టున్నారు. అండ్ కార్డియాక్ అరెస్ట్ తోటి అమ్మమ్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం జరిగింది. ఎప్పుడు కూడా బెడ్ మీద పడుకొని ఒకరితోని చేయించుకుంది లేదు అమ్మమ్మ. చాలా అంటే చాలా కష్టపడేవారు లైఫ్‌లో. చాలా కష్టజీవి. అంతే భక్తిపరురాలు. నేను అంత భక్తిగా చూసింది నా లైఫ్‌లో లేడీస్‌ని అంటే, ఒకటి మా అమ్మమ్మని, 2 మా గ్రాండ్‌మాని, మా పాస్టర్ ఆంటీని. వాళ్ళిద్దరినే చూసాను అలాగా. అసలు అంత ఖచ్చితంగా ఉండేవాళ్ళు. షీ ఈజ్ రోల్ మోడల్ టు మెనీ గైస్. అంటే ఈ జనరేషన్‌కైతే
అలాంటి వాళ్ళు కావాలి సీరియస్‌లీ. అండ్ రెండోది మా నానమ్మ. అందరూ అనుకుంటారు ఆహ్, అమ్మమ్మ సైడ్ ఎక్కువ రిలేషన్ ఉంటది. నానమ్మలతోటి ఎక్కువ ఉండదు. వై? బికాజ్ కొడుకు, కూతురు కాబట్టి అని. కానీ నాకు దేవుడు రెండిటిని ఈక్వల్‌గా ఇచ్చాడు. మా నానమ్మని చూసి ఏమనేవాళ్ళంటే, నాకు నానమ్మ అనుకోరు మా నానమ్మని. చాలా యంగ్‌గా ఉంటారు. మా డ్యాడీకి అక్క అనుకుంటారనమాట. అమ్మ అనుకోరు. సో, నేను హాస్పిటల్‌లో అడ్మిట్ అయినప్పుడు వాళ్ళు చిత్తూరులో ఉంటారు కాబట్టి ఎక్కువ కాంటాక్ట్‌లో ఉండేవాళ్ళం కాదు. చాలా తక్కువగానే మాట్లాడేవాళ్ళం. సంవత్సరానికి ఒకసారి కూడా ఊరికెళ్ళేవాళ్ళం కాదు. 2 ఇయర్స్‌కి ఒకసారి అలా వెళ్ళేవాళ్ళం. చిన్నప్పుడు కాబట్టి ఆటలు, పాటలు అవే సరిపోయాయి. నేను కొద్దిగా పెద్దగయ్యాక అంటే నేను 10థ్ క్లాస్ అయ్యాక మా నాన్నమ్మతోటి మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేశాను. ఎందుకు అనంటే 10థ్‌లో ఏమైందంటే నాకప్పుడే బ్రెయిన్ ఫీవర్ వచ్చి నేను కోమాలో అడ్మిట్ అయ్యాను. సో, సీఎంసీ హాస్పిటల్ చిత్తూరుకి దగ్గరలో ఉంటది. ప్రెజెంట్ తమిళనాడు, చెన్నై అనుకుంటా. వేలూరులో ఉంటది హాస్పిటల్. సో, అక్కడి నుంచి నేను డిశ్చార్జ్ అయ్యి స్ట్రెయిట్ మా నానమ్మ వాళ్ళ ఇంటికే రావడం జరిగింది. సో, అప్పుడు మా నానమ్మ ఎవరికీ చేయలేదు మా నాన్నమ్మ అంత సేవ. మా డ్యాడీకి చేయలేదు, మా బాబాయిలకు చేయలేదు, మా అత్తమ్మకి చేయలేదు, మా అత్తమ్మ పిల్లలకి కూడా చేయలేదు. ఎలా చూసుకున్నారంటే నేను కోమా నుంచి బయటకొచ్చాను కాబట్టి ఆఫ్టర్ 1 ½ మంత్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు వాక్. నేను నడవట్లేదు అప్పటికి. రోజుకి 9 సార్లు తినాలి నేను. 9 టైమ్స్ నేను తినాలి. సో, 9 టైమ్స్ కూడా వండేవాళ్ళు, తినిపిచ్చేవాళ్ళు. అంటే అంత పెద్ద ఏజ్‌లో నేను 10థ్ క్లాస్ అయిపోయింది. స్నానం చేపించేవాళ్ళు, నన్ను వాష్‌రూమ్‌కి తీసుకెళ్ళేవాళ్ళు. మా మమ్మీ లేరప్పుడు నాతోని. మమ్మీ హైదరాబాద్‌లో ఉన్నారు. నేను మా ఊరికెళ్ళానప్పుడు. వేలూరుకి దగ్గరలో చిత్తూరు ఉంది కాబట్టి నేను మా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళడం జరిగింది. లిటరల్లీ చెప్తున్నా గైస్, నానమ్మలు ఇలా చేస్తారో లేదో నాకు తెలీదు కానీ మా నానమ్మ నాకెలా చేశారంటే రోజుకి 9 సార్లు పనోళ్ళని చూసుకొని, పొలం పనులు చూసుకొని, మిగతా పనులు చూసుకొని, నన్ను చూసుకొని అంటే ఏ ఒక్క చిన్న తేడా లేదు. అంటే కొంతమంది అంటారు కదా! అమ్మమ్మలు బాగా చూసుకుంటారు నానమ్మల కంటే అని. నాకలా లేదు. ఇద్దరు ఈక్వల్‌గా చూసుకున్నారు నన్ను. మా నాన్నమ్మ రోజుకి 9 టైమ్స్ తినిపిచ్చేవారు నాకు. ఎక్కడున్నా సరే వచ్చి బయటికెళ్ళినా, పొలానికెళ్ళినా మళ్ళీ ఇంటికొచ్చి నేను ఉన్నానని చూసి తినిపిచ్చేవాళ్ళు. ఫ్రూట్స్, పండ్లు ఇంక అసలు ఘోరం నిజంగా. అసల తల స్నానాలు చేపించడం, స్నానం చేపించడం అంటే నేను పెద్దగా అయిపోయాను అప్పటికి. అలా ఒక్కసారయింది. అలా ఒక్కసారి కాదు, 2 సార్లయింది. మళ్ళీ ఒక 10థ్ అయ్యాక ఒక 5 ఇయర్స్‌కి ఐ వాస్ అగైన్ డయాగ్నోస్డ్ విత్ బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు ఐ వాస్ లైక్ మళ్ళీ మా నానమ్మనేనా? ఆహ్, నాకు సారీ ఫీల్ వస్తుంది లోపల నుంచి. అయ్యో! మా నానమ్మ చేస్తున్నారు. నేను నేను నేనిప్పటికి ఇంకా పెద్దగా అయిపోయాను. అంటే ఐ వాస్ లైక్ 21 ఇయర్స్ అప్పుడు నాకు. తల జుట్టు ఫుల్ ఉండేది. పాపం నూనె పెట్టేవాళ్ళు, పొలం పనులు చూసుకొని సెకండ్ టైమ్ మళ్ళీ హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాను. మళ్ళీ 15 డేసో, 20 డేస్ ఉన్నాను. మొత్తం హాస్పిటల్ ఖర్చంతా వాళ్ళదే. హాస్పిటల్ ఖర్చు పక్కన పెడితే నన్ను చూసుకోవాలి. అప్పుడు మళ్ళీ సేమ్ సిట్యుయేషన్, నేను నడవట్లేదు, బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ ఫీవర్, ఉంటానో పోతానో తెలీదు. జనరల్‌గా ఈ టైంలో మమ్మీ ఉంటారు తోడుగా. మా మమ్మీ కొంచెం బాలేరు కాబట్టి లిటరల్లీ టుక్ మై మదర్స్ ప్లేస్. మా మమ్మీ ఏవేవైతే చేయాల్సినవి ఉన్నాయో అవన్నీ మా నాన్నమ్మ చేశారు గైస్. సీరియస్లీ అంటే ఒక్క సెకండ్ కూడా నాకు మా మమ్మీ గుర్తు రాలేదప్పుడు. అంటే మా మమ్మీ ఉంటే ఇలా చేసేవాళ్ళు కదా, మా నాన్నమ్మ చూడు ఎలా చేస్తుందో అని ఎప్పుడు ఏ ఒక్క పాయింట్‌లో కూడా నాకు అనిపియలేదు. అంటే మా మమ్మీని కూడా మర్చిపోయేంతగా ఒక కన్న కూతురు కంటే ఎక్కువ చేశారు మా నాన్నమ్మ నాకు. అంటే ఇంత పెద్దదాన్ని అయిపోయాను. అప్పటికి 14 ఇయర్స్, 21 ఇయర్స్ అంటే పెద్దదాన్నే నేను. అంత బాగా చూసుకున్నారు నన్ను. అంటే ఒక అమ్మలాగానే మొత్తము. ఇంకా ఎంత చూసుకున్నారంటే లైఫ్ లాంగ్ ఇంకా ఏం చేసినా నానమ్మకి నేను రిటర్న్ ఇవ్వలేను. మా నానమ్మకి కానీ, మా అమ్మమ్మకి కానీ, మా అమ్మమ్మ నుంచి నేర్చుకున్న థింగ్స్ కానీ, మా నానమ్మ నాకు చేసిన థింగ్స్ కానీ అసలు వెలకట్టలేనివన్నమాట. ఇంకా వాటి అసలు ఉండబోదన్నమాట. అంత వాల్యుబుల్ పర్సన్స్ వీళ్ళిద్దరూ నాకు లైఫ్‌లో. సో, దే బోత్ ఆర్ రియల్లీ రోల్ మోడల్స్ ఫర్ మీ. అంటే ఉంటే వాళ్ళలాగా ఉండాలి. మా నానమ్మ ప్రేయర్స్
బయటికి కనిపించదు కానీ ఎవ్రీ ఫ్రైడే షీ విల్ ఫాస్ట్. ఎవ్రీ ట్యూస్డే కూడా అనుకుంటా ఖచ్చితంగా ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తారు. ప్రతి ఒక్కరి గురించి ప్రేయర్ చేస్తారు. మా నానమ్మ చేసిన ప్రేయర్స్ నా గురించి, నేను ప్రేయర్ అంటే నేను బ్లైండ్గా అరే ఈమె ప్రేయర్ చేస్తే ఇది అయిపోతుందిరా అని నమ్మే పర్సన్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది మా నానమ్మ. నానమ్మ నాకు ఇది కావాలి, దీని గురించి ప్రేయర్ చేయండి అని చెప్తే అది ఖచ్చితంగా నా లైఫ్లో జరిగేది. అది వాట్ ఎవర్ ఇట్ మే బీ, అంత వాల్యుబుల్ పర్సన్స్ అనమాట. సో నాకు మా అమ్మమ్మ కానీ మా నాన్నమ్మ గారు కానివ్వండి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నేను చాలా బాగా ఇష్టపడి ప్రేమించి దగ్గరికి తీసుకున్న వ్యక్తులు. నన్ను వాళ్ళు అలాగే చూసుకున్నారు. సో వాళ్ళిద్దరు మా లైఫ్ రోల్ మోడల్స్ అనమాట. సో ఐ ఆల్వేస్ కీప్ దెమ్ యాజ్ మై రోల్ మోడల్స్. ఐ కుడ్ విష్ దట్ ఐ విల్ అచీవ్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ దెమ్. ఇద్దరు అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ దీస్ బోత్ గైస్ ఆర్ హెడ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. లిటరల్లీ వీళ్ళ మాట కాదని ఏది ఎవరూ చేయరు ఫ్యామిలీలో. అంటే ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ని సెట్ చేశారు వాళ్ళు. ఐ విష్ నేను కూడా అలాగే ఉంటానని. నా పిల్లలకి కూడా అంత మంచి పేరెంటింగ్ నేను ఇవ్వాలి అని నేను అనుకుంటున్నాను. కాబట్టి వాళ్ళలో హాఫ్ అయినా నేను అచీవ్ చేస్తానని నేను అనుకుంటున్నాను. అచీవ్ చేయాలి కూడా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.